హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్. ఈరోజు మనం టాప్ 100 వొకాబులరీ వర్డ్స్, ఇన్ఫ్యాక్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ఒక వీడియో సిరీస్ని అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నారో ఫర్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ ఆర్ ఫర్ స్టేట్ ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ టెట్ డిఎస్సి, మీరందరూ కూడా తప్పకుండా ఈ సిరీస్ మీరు ఫాలో అవ్వండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టూడెంట్స్కి గ్రామర్ చదవడం అనేది ఇంపార్టెంట్ అని తెలుసు అండ్ చదవడానికి రిసోర్సెస్ దొరుకుతాయి, కానీ వొకాబులరీ స్టూడెంట్స్కి ఎలా చదవాలో ప్రాపర్ ఐడియా లేదనమాట. దానికోసం చాలా రిక్వెస్ట్ కూడా స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు, సార్ వొకాబులరీ ఎలా చదవాలో మీరు కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ చెప్తూ ఉండండి. సో ఐల్ ట్రై టు షేర్ సమ్ టిప్స్ అండ్ టెక్నిక్స్ ఇన్ దిస్ వీడియో అండ్ మనం ఒక 100 మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అయితే వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేద్దాం, రైట్? సో తప్పకుండా ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే స్టూడెంట్ ఈ వీడియో సిరీస్ని మొత్తాన్ని కూడా 100% థరోగా ఫాలో అవ్వండి అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, రైట్? అండ్ ఈ సిరీస్ని మనం 100 వర్డ్స్ యొక్క సిరీస్ని 4 పార్ట్స్లోకి డివైడ్ చేద్దాము. ఒక్కొక్క పార్ట్లో 25 వర్డ్స్ మనం కవర్ చేసుకుంటూ వెళ్దాం. సో అప్కమింగ్ వీడియోస్ అన్ని కూడా మీరు థరోగా వాచ్ చేయడం మర్చిపోకండి, ఓకే? సో బెస్ట్ ట్రిక్స్ పాటు మనం నేర్చుకుందాం. అండ్ మనం తీసుకునే వర్డ్స్ అన్ని కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ అయిన వర్డ్ పవర్ మేడ్ ఈజీ నుంచి తీసుకుందాం. నార్మన్ లూయిస్ యొక్క బుక్. ఈ బుక్ చాలా ఇంపార్టెంట్ అని స్టూడెంట్స్ అందరికీ తెలుసు అండ్ స్టూడెంట్స్ ఈ బుక్స్ని యూజ్ కూడా చేస్తూ ఉంటారు యూజువల్గా, అవునా? సో ఈ బుక్ చాలా ఇంపార్టెంట్ అనమాట, మీరు ప్రిపరేషన్ చేయండి. వర్డ్ పవర్ మేడ్ ఈజీ నుంచి మనం మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అనేది తీసుకోవడానికి ట్రై చేద్దాం, ఓకే? రైట్. అండ్ ఐ హ్యావ్ అ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మై స్టూడెంట్స్. ఎవరైతే స్టూడెంట్స్ యాక్చువల్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నారో మీ అందరికి కూడా చాలా గుడ్ న్యూస్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ దసరా. ఎవరైతే స్టూడెంట్స్ ఇంట్లో ఉండేసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారో మీ అందరికి కూడా చాలా హ్యాపీ దసరా అండి. అండ్ మీ హ్యాపీనెస్ని డబుల్ చేయడం కోసం మన యాప్లో మనం ఆఫర్స్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది, రైట్? సో ఫస్ట్ నుంచి 5th అక్టోబర్ వరకు కూడా మీకు మన యాప్లో కనుక మీరు కోర్స్ తీసుకోవాలనుకుంటే మీకు ప్రతి ఒక్క కోర్స్ పైన 20% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? 20% డిస్కౌంట్. ఆ 20% డిస్కౌంట్ తీసుకొని మీరు కనుక ఆఫర్ పొంది కోర్స్ కొనాలంటే మీరు చేయాల్సిన ఒకటి విషయం ఏంటంటే మీరు ఒక కూపన్ కోడ్ని అప్లై చేయాలి, రైట్? యాప్లో మీరు ప్రతిసారి పర్చేస్ చేసే దగ్గర మీరు కూపన్ కోడ్ని ట్యాప్ చేసేసి అక్కడ DUS20 అనే కూపన్ కోడ్ని అప్లై చేసిన వెంటనే మీకు 20% డిస్కౌంట్ అయితే ప్రతి ఒక్క కోర్స్ ప్రైజెస్ పైన రావడం జరుగుతుంది. సో ఇమీడియట్గా ఆఫర్ని అవైల్ చేసుకోండి. రిమెంబర్, ఇది 1st నుంచి 5th వరకు ఉండబోతుంది. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తారో మీరు అందరూ కూడా మన యాప్లో ఉన్న కోర్సెస్లో ఎన్రోల్ అయిపోవచ్చు, రైట్? సో 20% ఆఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రీసెంట్ టైమ్స్లో మనము ఆఫర్స్ ఏ ఫెస్టివల్ కూడా ఇవ్వలేదు. సో దసరా 100% మీ అందరి హ్యాపీనెస్ని డబుల్ చేయడం కోసం మేము డెసిషన్ తీసుకోవడం జరిగింది అనమాట. 20% డిస్కౌంట్ని తప్పకుండా మీరు యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాం, ఓకేనా? యాప్ డౌన్లోడ్ చేయండి. కింద యాప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. ట్యాప్ చేస్తే ఇమీడియట్గా మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ అండ్ జాయిన్ ద కోర్సెస్. అండ్ మనం తీసుకునే ఏదైతే వీడియో సిరీస్ ఉందో ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అందరికి కూడా యూజ్ అవుతుంది. అండ్ మన యాప్లో కోర్సెస్ ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా ఉన్నాయి. డౌన్లోడ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్ రైట్ నౌ, ఓకే? రైట్. సో స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ కోర్సెస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ డిజైన్ క్యూరేటెడ్ కోర్సెస్ మన యాప్లో ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే గైస్, లెట్ us డిస్కస్ పార్ట్ 2 నౌ అండ్ లెట్ us కంప్లీట్ ద వర్డ్స్ అప్ టు 50, ఓకే? సో ఈరోజు మనం పార్ట్ 2 వీడియోని అయితే కంటిన్యూ చేయడానికి ట్రై చేద్దాం, రైట్? సో 50 వర్డ్స్ వరకు ఈరోజు మీకు వీడియోలో కవర్ అయిపోతాయి అనమాట, రైట్? సో లెట్ us స్టార్ట్ ద సెషన్. క్వశ్చన్ నెంబర్ 24 వరకు మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. సో క్వశ్చన్ నెంబర్ 25 ఇట్ ఈస్. ఫోకస్ ఆన్ ద ఫస్ట్ క్వశ్చన్. ఈరోజు వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ అండి, టు గివ్ అప్ ద పొజిషన్ ఆఫ్ బీయింగ్ కింగ్ ఆర్ క్వీన్. ఒక పర్సన్ కనుక ఆల్రెడీ కింగ్ ఆర్ క్వీన్ అయ్యి ఉండి అతను కనుక అతని పొజిషన్ని త్యాగం చేస్తే, అంటే మీకున్న అధికారాన్ని మీరు త్యాగం చేస్తారు, సింహాసనాన్ని వదిలేస్తారు. ఆ త్యాగం చేయడానికి బేసికలీ మనం అంటాం గివింగ్ అప్ ద పొజిషన్ ఆఫ్ బీయింగ్ అ కింగ్ ఆర్ క్వీన్ ఆర్ గివింగ్ అప్ అ థ్రోన్. అన్ యాక్ట్ ఆఫ్ గివింగ్ అప్ అ థ్రోన్, దిస్ ఇస్ హౌ క్వశ్చన్ విల్ బి ఆస్క్డ్. అన్ యాక్ట్ ఆఫ్ గివింగ్ అప్ అ థ్రోన్, సింహాసనాన్ని ఏమంటారు? థ్రోన్ అంటారండి, రైట్? యాక్ట్ ఆఫ్ గివింగ్ అప్ అ థ్రోన్ ఈస్ బేసికలీ కాల్డ్ అబ్డికేషన్. ఏమంటారండి యాక్చువల్గా? అబ్డికేట్. ఆర్ వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ రినౌన్స్మెంట్. ఏమంటారండి యాక్చువల్గా? రినౌన్స్. An act of renouncing or an act of abdication is usually a process where you give up your throne or position, right? Even though you are a king, you are going to give up your position. That is called abdication. చాలా సింపుల్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ వర్డ్ ఈరోజు మనం 25th వర్డ్ మనం నేర్చుకుంటున్నాం. అబ్డికేట్ అంటే మీనింగ్ ఏంటి? అబ్డికేట్ మీన్స్ టు గివ్ అప్ ద పొజిషన్ ఆఫ్ బీయింగ్ కింగ్ ఆర్ క్వీన్, రైట్? సో త్యాగం చేయడాన్ని బేసికలీ ఏమంటాం? సింహాసనాన్ని త్యాగం చేయడం. సింహాసనాన్ని త్యాగం చేయడాన్ని ఇంగ్లీష్లో అంటారు అబ్డికేషన్ ఆర్ రినౌన్స్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 26. ప్లెజెంట్, ఫ్రెండ్లీ అని ఈజీ టు టాక్ టు. ఏ పర్సన్స్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటారో, ఫ్రెండ్లీగా ఉంటారో అండ్ వేరే వాళ్ళతో మాట్లాడడానికి మనం కనుక చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతాం, అట్లాంటి పర్సన్స్ ఉంటే, అంటే అందరితో మింగిల్ పోయే పర్సన్, చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న ఒక పర్సన్, అలాంటి పర్సన్ మనం ఏమంటాం? ఫ్రెండ్లీ పర్సన్స్ అంటాం.
అమికబుల్ ఏమంటుంటే యాక్చువల్గా అమికబుల్, అండ్ వాళ్ళే మనం అంటాం యాఫబుల్. ఇవి గుర్తుపెట్టుకోండి, కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఒకటి అమికబుల్ పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ, రైట్. అమియబుల్ పర్సన్స్ who are very friendly, easy to talk to, and they are also called affable. ఏమంటారండి యాక్చువల్గా affable. If I say a person is affable, that person is easy going, and that person is very easy to speak to, easy to mingle with. Yes or no? So అతన్ని ఏమని అంటాం affable, అమికబుల్, అమియబుల్, మిలన్సారి వ్యక్తి, అవునా కదా, రైట్. అంటే మీనింగ్ ఏంటి, వేరే వాళ్ళతో మనం ఈజీగా కలిసిపోవచ్చు అట్లాంటి పర్సన్. క్వశ్చన్ నెంబర్ 27, ఏబుల్ టు యూస్ బోత్ హ్యాండ్స్ ఈక్వల్లీ వెల్. ఏ పర్సన్ అయితే రెండు చేతులతో ఈక్వల్గా ప్రాపర్గా రాయగలడు లెఫ్ట్ అండ్ రైట్తో, అతన్ని మనం ఏమంటాం? నో, వి కాల్ హిమ్ ambidextrous. యూ మైట్ హ్యావ్ హర్డ్ ఆఫ్ దిస్ వర్డ్, ఫేమస్ బై ద వే, రైట్. చాలాసార్లు ఎగ్జామినేషన్లో వస్తుంది ambidextrous. If you observe this word very carefully, it has two roots. Ambi means both, dexter and dexterity means skill. So a person who can use both of his hands skillfully, equally well, is basically called ambidextrous. ఏ పర్సన్ అయితే రెండు చేతుల్ని ఈక్వల్గా వాడేసి రాయగలడో ఆ పర్సన్ని మనం అంటాం ambidextrous. సో దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ambidextrity, అవునా కదా, రైట్. సో ఇంట్రెస్టింగ్ వర్డ్. ఏబుల్ టు యూస్ బోత్ హ్యాండ్స్ ఈక్వల్లీ వెల్ ఈస్ కాల్డ్ ambidextrous. ఏమంటామండి? ambidextrous. ఈజీ, బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది. క్వశ్చన్ నెంబర్ 28, ఎనీ యానిమల్ దట్ కెన్ లివ్ బోత్ ఆన్ ల్యాండ్ and in water. A cold-blooded vertebrate typically living on land but breeding in water. ఏ యానిమల్ అయితే ల్యాండ్లో అండ్ వాటర్లో కంఫర్టబుల్గా నివసించగలదో, లైక్ ఒక ఫ్రాగ్ అనమాట. ఫ్రాగ్, వాటిని మనం ఏమని అంటాం, రైట్? ఉభయచర జీవులు అంటారండి యాక్చువల్గా, రైట్. వాటిని ఏమంటాం? వి కాల్ దెమ్ యాంఫిబియన్స్. ఏమంటారండి యాక్చువల్గా? యాంఫిబియన్స్, రైట్. యాంఫిబియన్స్ అంటారు. సో యాంఫిబియన్స్ అంటే ఏంటి యాక్చువల్గా? యాంఫిబియన్స్ ఆర్ దోస్ యానిమల్స్ ఆర్ ఆర్గానిజమ్స్ దట్ కెన్ లివ్ కంఫర్టబుల్లీ ఆన్ ల్యాండ్ అండ్ ఇన్సైడ్ వాటర్, రైట్. దే ఆర్ కాల్డ్ యాంఫిబియన్స్. ఏమంటారు యాక్చువల్గా? యాంఫిబియన్స్, ఉభయచర జీవులు అంటారు తెలుగులో, రైట్. బయాలజికల్ టర్మ్, రైట్. నెక్స్ట్ వన్, కమాన్. క్వశ్చన్ నెంబర్ 29. నీట్గా వర్డ్స్ అని బ్రెయిన్లోకి వెళ్తాను అనుకుంటున్నాను. ఇలానే మీకు ఎన్ని కుదిరితే అన్ని వర్డ్స్ అని నేర్పించడానికి ట్రై చేస్తాం. అ పర్సన్ హూ బిలీవ్స్ దట్ లాస్ అండ్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ నెసెసరీ, రైట్. ఏ పర్సన్ అయితే యాక్చువల్గా గవర్నమెంట్ అవసరం లేదు, అసలు ఈ రాజ్యాలు అవసరం లేదు, లాస్ రూల్స్ లేకపోతేనే బాగుంటుంది, అరాచకం ఉంటేనే బాగుంటుందని ఫీల్ అయ్యే పర్సన్ బేసికలీ మనం ఏమంటాం? దట్ పర్సన్ ఈస్ బేసికలీ కాల్డ్ అన్ అనార్కిస్ట్. ఏమంటాడు యాక్చువల్గా? అనార్కిస్ట్. అనార్కిస్ట్ ఈజ్ అ పర్సన్ హూ ప్రిఫర్స్ అనార్కీ. అనార్కీ అంటే మీనింగ్ ఏంటి? స్టేట్ ఆఫ్ లాలెస్నెస్. ఏ స్టేట్లో అయితే మీకు లాలెస్నెస్ కనిపిస్తుందో, అరాచకం ఎక్కడ కనిపిస్తే అక్కడ కనిపిస్తుందో, ఆ లాలెస్ సిచ్యువేషన్స్ని కావాలి అని చెప్పేసి అనుకునే పర్సన్ బేసికలీ ఏమంటాం? అనార్కిస్ట్ అంటారు, రైట్. దిస్ పర్సన్ డజంట్ వాంట్ గవర్నమెంట్స్ టు రన్ స్మూత్లీ అండ్ దిస్ పర్సన్ ఈస్ నాట్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ లాస్ నచ్చవు ఇతనికి, అవునా కదా, చట్టాలు నచ్చవు. దాట్ పర్సన్ ఈస్ కాల్డ్ అనార్కిస్ట్, అవునా, రైట్. ఓకే మై డియర్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. ద ఫీలింగ్ ఆఫ్ నాట్ బీయింగ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ ఎంతూజియాస్టిక్. ఉదాసీనంగా ఉండడం, ఎక్కువగా డల్గా ఉండడం, చేసే పనిలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకపోవడాన్ని బేసికలీ ఏమని అంటారు, రైట్. దట్ ఈస్ కాల్డ్ యాపథీ, స్టేట్ ఆఫ్ యాపథీ. ఇఫ్ ఐ సే ఐ యామ్ apathetic towards something, I have apathy towards something, I am not interested in doing that thing, right. Pathy means feeling, A means no feeling. If you have no feeling or interest in doing something, that means you are apathetic about it, అవునా కదా. మనం చేసే పని మీద కనుక మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేకపోతే దాని అంటారు యాపథీ. ఏమంటారండి యాక్చువల్గా? యాపథీ. యాపథీ ఈజ్ అ స్టేట్ ఆఫ్ ఫీలింగ్లెస్నెస్, ఫీలింగ్ లేకపోవడం, ఫీలింగ్లెస్గా ఉండడాన్ని బేసికలీ ఏమంటారు? యాపథీ అంటారు అన్నమాట. సో దిస్ వర్డ్స్ ఆన్సర్ ఈస్ యాపథీ. ఉదాసీనంగా ఉండడం, డల్గా ఉండడం, ఇంట్రెస్ట్ లేకుండా ఉన్న ఒక పనిలో. క్వశ్చన్ నెంబర్ 31. తర్వాత ఇమేజ్ డిస్ప్లే చేసి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతా, మైండ్ ఇట్, ఓకే. క్వశ్చన్ నెంబర్ 31. అ లార్జ్ బాడీ ఆఫ్ వాటర్ విత్ మెనీ ఐలాండ్స్. ఈ వర్డ్కి సంబంధించిన ఇమేజ్ మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ప్రజెంట్ చేసాం. ఎనీవే ఈ క్వశ్చన్ మీకు మళ్ళీ చూపిస్తాను. లార్జ్ బాడీ ఆఫ్ వాటర్ విత్ మెనీ ఐలాండ్స్. ఎక్కడైతే మీకు లార్జ్ బాడీ ఆఫ్ వాటర్ ఉంటుందో దాంట్లో చాలా ఎక్కువ ఐలాండ్స్ ఉంటాయి. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఏమని అంటాం? వి కాల్ ఇట్ ఆర్కిపెలాగో. ఏమంటుంది యాక్చువల్గా? ఆర్కిపెలాగో. కాపీ దిస్. స్పెల్లింగ్ కూడా అబ్జర్వ్ చేసుకోండి. ఆర్కిపెలాగో ఇలా రాస్తారు. లెట్ us try to write this too, right. ఆర్కిపెలాగో అంటే ఏంటి? ఆర్కిపెలాగో ఈస్ కాంబినేషన్ ఆఫ్ ఐలాండ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఇట్ రిప్రజెంట్స్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఈజ్ యూజువలీ కాల్డ్ ఆర్కిపెలాగో. ఏమంటారండి యాక్చువల్గా? ఆర్కిపెలాగో. ఇది మనం లాస్ట్ వీడియో చూసాం చూడండి, ఇది ఓకేనా. సో ఎక్కడైతే మీకు గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కనిపిస్తాయో అండ్ ఆ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఒక కాంబినేషన్ కనిపిస్తే దాన్ని మనం ఏమని పిలుస్తాం? వీ కాల్ ఇట్, నేను లాస్ట్ వీడియోలో అడిగాను మిమ్మల్ని క్వశ్చన్, ఏమని పిలుస్తాం అని చెప్పేసి, దట్ ఈస్ కాల్డ్ ఆర్కిపెలాగో. ఏమంటారండి యాక్చువల్గా? ఆర్కిపెలాగో. ఇలా మీకు వర్డ్స్ ఈజీగా బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి. ఇలా మీరు చదవాలండి, రైట్. విజువలైజేషన్ వన్ థింగ్, డైరెక్ట్గా వర్డ్స్ మీరు కనుక ప్రాపర్గా వింటే అటెన్షన్ పేసి తప్పకుండా మీకు గుర్తున్న ఛాన్సెస్ ఉన్నాయి, అవునా కదా, రైట్. ముందుకు వచ్చేద్దాం, రైట్. సో ఆర్కిపెలాగో ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ఐలాండ్స్, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32.
ప్రొటెక్షన్ దట్ అ గవర్నమెంట్ గివ్స్ టు పీపుల్ హూ హ్యావ్ లెఫ్ట్ దేర్ ఓన్ కంట్రీ బికాస్ దే వర్ ఇన్ డేంజర్ ఫర్ పొలిటికల్ రీజన్స్. ఓకే, ఏ కంట్రీలో అయితే పొలిటికల్ రీజన్స్ వల్ల మనుషులు అక్కడ నివసించడానికి ప్రాబ్లమేటిక్గా ఉందో వాళ్ళు వాళ్ళ దేశాన్ని వదిలేసి వేరే కంట్రీస్కి వచ్చారు. ఏదైతే కంట్రీకి వాళ్ళు వచ్చారో ఆ గవర్నమెంట్ వాళ్ళ కోసం షెల్టర్ ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని ఏమని పిలుస్తారు? ఆర్ ఈ స్లాషెస్ ఆర్ చూపిస్తాయి. అ హాస్పిటల్ వేర్ పీపుల్ హూ ఆర్ మెంటలీ ఇల్ కుడ్ బి కేర్డ్ ఫర్ ఆఫ్టెన్ ఫర్ అ లాంగ్ టైమ్. మెంటల్ ఇల్నెస్ ఉన్న పర్సన్స్ని మనం కనుక ఒక హాస్పిటల్ పెడితే దాన్ని ఏమని అంటాం? దాన్ని మనం ఏమంటామండి? అసైలం అంటామండి. యాక్చువల్గా ఏమంటాం? అసైలం. అసైలం ఈజ్ అ ప్లేస్ వేర్ మెంటలీ రిటార్డెడ్ పీపుల్ ఆర్ కెప్ట్. మెంటలీ ఇల్లున్న పీపుల్ ఎవరైతే ఉంటారో సొసైటీలో వాళ్ళు ఉండకూడదు, డేంజర్ అని చెప్పేసి అనుకుంటామో అలాంటి పర్సన్స్ మనం ఒక హాస్పిటల్లో పెడితే కనుక దాని అంటాం అసైలం. అండ్ ఎవరైతే వాళ్ళ కంట్రీస్లో వదిలేసి వేరే కంట్రీస్లోకి శరణార్థులుగా వస్తారో వాళ్ళ కోసం శరణాలయం అంటారు. శరణాలయం అని అంటారండి యాక్చువల్గా. శరణాస్థల్, శరణాలయం. శరణార్థులుగా వస్తారు వేరే కంట్రీస్కి, వాళ్ళ కోసం ఇచ్చే ఒక ప్లేస్ని, ఉండడానికి ఇచ్చే ప్లేస్ని, ఆ టెంట్స్ని బేసికలీ ఏమని అంటారంటే అసైలం అంటారండి. యాక్చువల్లీ ఏమంటారు? అసైలం. అసైలం ఈజ్ అ ప్లేస్ వేర్ mentally ill people are kept, or the people who fled their own country are usually kept. That is called asylum. Question number 33, that can be heard clearly. ఏదైతే క్లియర్గా వినిపిస్తుందో what is that called? That is called audible, right? So if I say my voice is audible to everybody, my voice could be heard by everybody here, right? I'll ask you my question, right? Is my voice audible to everybody in this class? అందరికీ నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా? రైట్. అయితే యూ సే సార్ యువర్ వాయిస్ ఇస్ క్లియర్లీ ఆడిబుల్. ఆడిబుల్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ కెన్ బి హర్డ్ క్లియర్లీ. చూడగలిగితే ఆర్ యూ ఏబుల్ టు సీ ఎవ్రీ వర్డ్ క్లియర్లీ? సార్ ఎవ్రీథింగ్ ఇస్ విజిబుల్ క్లియర్లీ. విజిబిలిటీ, ఆడిబిలిటీ, ఫ్యాక్టర్స్, వెరీ సింపుల్. వీ హ్యావ్ హర్డ్ ఆఫ్ దిస్ వర్డ్స్ వెరీ క్లియర్లీ, రైట్? క్వశ్చన్ నెంబర్ 34, దిస్ బికమ్స్ ఈజీ. మేడ్ ఆర్ డన్ ఇన్ ద ట్రెడిషనల్ ఆర్ ఒరిజినల్ వే. ఏదైతే చాలా ట్రెడిషనల్గా ఒరిజినల్గా ఉంటుందో దాన్ని ఏమనాలి? ఇఫ్ సంథింగ్ ఈస్ ఒరిజినల్ అండ్ ట్రెడిషనల్, రియల్ షేప్లో ఉందనుకోండి, దట్ ఈస్ బేసికలీ కాల్డ్ అథెంటిక్, సార్, రైట్? అథెంటిసిటీ అంటే మీనింగ్ అదే కదా. అథెంటిక్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ రియల్ అండ్ ఒరిజినల్ ఇన్ దేర్ అవుట్లుక్. అథెంటిసిటీ మీన్స్ ఒరిజినాలిటీ, అవునా కదా, రైట్? అథెంటిసిటీ. సో వర్డ్ గుర్తుపెట్టుకోండి. అథెంటిక్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ వెరీ ట్రెడిషనల్ అండ్ ప్రెటీ మచ్ రియల్, ఒరిజినల్, విశ్వసనీయమైన అని చెప్పేసి అంటాం. అథెంటిక్ అంటాం. ఏమంటాం? అథెంటిక్. Question number 35, this has to go inside your brain. Question number 35, a biography of yourself is called. మనకి మనం బయోగ్రఫీ రాసుకుంటే దాన్ని ఏమని అంటాం? ఆత్మకథ అంటారు, అవునా కదా? ఆత్మకథని ఏమని అంటాం? దట్ ఈస్ కాల్డ్ ఆటోబయోగ్రఫీ. ఏమంటారు సార్? ఆటోబయోగ్రఫీ. ఆటోబయోగ్రఫీ ఈజ్ అ బయోగ్రఫీ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీకై నువ్వు కనుక నీ స్టోరీ రాసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఆటోబయోగ్రఫీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36, బిహేవియర్ ఆర్ లాంగ్వేజ్ దట్ ఇన్సల్ట్స్ ఆర్ షోస్ ఎ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ గాడ్ ఆర్ రిలీజియన్, రైట్? సో ఇప్పుడు చూసుకోండి, మీనింగ్ ఏంటో మీకు అర్థమవుతుంది. గాడ్ని కానీ రిలీజియన్ని కానీ మనం ఎప్పుడైనా డిస్రెస్పెక్ట్ చేస్తూ కనుక ఒక యాక్ట్ చేస్తే, ఒక వేరే పర్సన్స్ యొక్క గాడ్ని రిలీజియన్ మనము కించపరిచేలాగా మాట్లాడతాం, అనా కదా? దాన్ని బేసికలీ మనం ఏమంటాం? దట్ యాక్ట్ ఈస్ కాల్డ్ బ్లాస్ఫెమీ. యాక్ట్ ఆఫ్ బ్లాస్ఫెమీ, బ్లాస్ఫేమియస్ యాక్ట్ అంటాం. బ్లాస్ఫెమీ. బ్లాస్ఫెమీ అంటే మీనింగ్ ఏంటి సార్? వేరే పర్సన్స్ యొక్క మత గ్రంథాలని కిందేసి తొక్కేసేయడము, గాడ్ని మనము రాంగ్ వేలో ట్రీట్ చేస్తూ వాళ్ళ గురించి దూషిస్తూ మాట్లాడడం, దట్ యాక్ట్ ఈస్ బేసికలీ కాల్డ్ బ్లాస్ఫెమీ. ఏమంటాడు యాక్చువల్గా? బ్లాస్ఫెమీ. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ బై ద వే. దీస్ ఆర్ ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, వెరీ రిపీటెడ్లీ ఆస్క్డ్ ఇన్ ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, మోర్ దాన్ 10 times. బ్లాస్ఫెమీ అంటే ఏంటి? గాడ్ని, రిలీజియన్ని మనం డిస్రెస్పెక్ట్ చేయడం. రిమెంబర్ దిస్ వర్డ్. క్వశ్చన్ నెంబర్ 37 నౌ. ఈట్స్ ద ఫ్లెష్ ఆఫ్ అదర్ యానిమల్స్. an animal that eats flesh of other animals is called carnivore. మాంసభక్షకులు అంటాం కదా, రైట్? సో కార్నివోరస్ అంటామండి. ఏమంటే యాక్చువల్ సింపుల్గా కార్నివోరస్. ఓకే, సో కార్నివోరస్ యానిమల్స్ ఆర్ దోస్ యానిమల్స్ దట్ ఈట్ మీట్, రైట్? మీట్ ఈటింగ్ యానిమల్స్ ఆర్ యూజువలీ కాల్డ్ కార్నివోరస్. ఏమంటారండి? కార్నివోరస్. క్వశ్చన్ నెంబర్ 38, సార్. A complete list of items, for example, of things that people can look at and buy. ఏదైతే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఒక ప్లేస్లో మీకు దొరుకుతాయో, ఏవైతే మీరు పర్చేస్ చేయొచ్చో, వాటి యొక్క లిస్ట్ కనుక మీకు కనిపిస్తే కనుక, రైట్, మీరు చూసి పర్చేస్ చేయడానికి, దాన్ని బేసికల్ ఏమంటారు? దట్ ఈస్ కాల్డ్ అ క్యాటలాగ్ ఆఫ్ ఐటమ్స్, అవునా కదా, రైట్? ఏవైతే ఐటమ్స్ సేల్కి ఉన్నాయో వాటన్నిటి మనము ఆర్డర్లో అరేంజ్ చేసేసి లిస్ట్లో చూస్తే కనుక దాన్ని అంటాం క్యాటలాగ్ అని అంటామండి. ఏమంటామండి? క్యాటలాగ్, అవునా కదా, రైట్? క్యాటలాగ్ ఈజ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ దట్ యూ కెన్ లుక్ అండ్ బాయ్. క్యాటలాగ్ అంటే మీరు ఐటమ్స్ని లిస్ట్లో చూడొచ్చు అండ్ పర్చేస్ చేయొచ్చు, ఈజీ. సో ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం, రైట్? సో ఇట్ ఈస్ టెస్ట్ టైమ్. ఇఫ్ అ పర్సన్ ఈజ్ ఏబుల్ టు యూస్ హిస్ బోత్ హ్యాండ్స్ ఎఫిషియెంట్లీ, దట్ పర్సన్ ఈస్ కాల్డ్
ambidextrous. ఏమంటాం యాక్చువల్గా ambidextrous. చూడండి మేడం 2 hands తోటి ఒక కెమికల్ ఈక్వేషన్ని రాసేస్తుంది ప్రాపర్గా, అవునా, ambidextrous. అండ్ లుక్ అట్ ది స్టూడెంట్స్, దీస్ స్టూడెంట్స్ డోంట్ సీమ్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద క్లాస్, రైట్? వీళ్ళకి క్లాస్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ లేనట్టుంది. మీరు క్లాస్ హోప్ఫుల్లీ ఇలా వినట్లేదని అనుకుంటున్నా, చాలా యాక్టివ్గా వింటారని అనుకుంటున్నా, అవునా? సో ఒకవేళ కనుక స్టూడెంట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ లేకుండా ఇలా క్లాస్ వింటూ ఉంటే ఐ సే స్టూడెంట్స్ ఆర్ apathetic. Apathy is a feeling of feelinglessness, state of feelinglessness, అవునా? డిసింట్రెస్టెడ్ స్టేట్. ఏమంటారండి యాక్చువల్గా? డిసింట్రెస్టెడ్. మీకు ఈ సర్ఫేసెస్ తెలుసు, ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ అంటే మీరు చూడొచ్చు క్లియర్గా, అవునా? చూడలేకపోతే ఒపేక్ సర్ఫేసెస్ అంటాం, హాఫ్ ఆఫ్ చూస్తే ట్రాన్స్లూసెంట్ అంటాం. కిల్లింగ్ ఆఫ్ వన్స్ ఓన్ కింగ్ ఆర్ క్వీన్ ఈజ్ బేసికలీ కాల్డ్ రెజీసైడ్, సార్. ఏమంటారండి యాక్చువల్గా? రెజీసైడ్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ కిల్లింగ్ వన్స్ ఓన్ కింగ్ ఆర్ క్వీన్. Group of flowers woven in circle and basically they are taken to graves. Those are called, these are called wrath. They are called wrath. Wrath అంటామండి, అవునా కదా, రైట్? సో యూ నీడ్ టు మెమరైజ్ వర్డ్స్ లైక్ దిస్. ఇవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. అండ్ మీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఆల్మోస్ట్ ఒక 40 to 50% షేర్ ఈ వర్డ్స్ తీసుకుంటాయి. అంత ఇంపార్టెంట్ అనమాట, ఒక యాప్ నుంచి చదువుతూ ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 39, లెట్స్ రెజ్యూమ్. టాస్క్ ఈస్ 50 words, రైట్? చలో క్వశ్చన్ నెంబర్ 39 అండి. నీట్గా వీడియో పాసెస్ చదువుకోండి అవసరమైతే. యూజింగ్ మోర్ వర్డ్స్ అండ్ ఆర్ నెసెసరీ ఇన్స్టెడ్ ఆఫ్ స్పీకింగ్ ఆర్ రైటింగ్ ఇన్ అ క్లియర్ ఆర్ డైరెక్ట్ వే. అవసరమైన విషయాన్ని చెప్పకుండా మనము పనికిరాని విషయాలన్నీ డిస్కస్ చేస్తూ అసలైన పాయింట్ని వదిలేస్తే దట్ ఈస్ కాల్డ్ సర్కమ్లాక్యుషన్. ఏమంటారండి యాక్చువల్గా? సర్కమ్లాక్యుషన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు క్వశ్చన్ వేశారు, ఆ క్వశ్చన్కి అవతల పర్సన్ ఆన్సర్ చేయకుండా అవసరమైన ఆన్సర్ తప్ప మిగతావన్నీ పనికిరాని చెప్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ సర్కమ్లాక్యుషన్. ఏమంటారండి? సర్కమ్లాక్యుషన్, రైట్? మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ బై ద వే, రైట్? సో మీరు మాట్లాడే డిస్కషన్ కనుక పనికిరానిది అయ్యి ఉండి అసలైన పాయింట్ని అవాయిడ్ చేసేది ఉన్నట్టు అనుకుంటే, అవాయిడ్ చేసేది ఉంటే, మెయిన్ టార్గెట్ ఆస్పెక్ట్ని మీరు చెప్పకుండా డిస్ట్రాక్ట్ చేయడం కోసం వేరే చెప్తుంటారు, సో అది మాట్లాడుతుంటారు. దట్ ఈస్ కాల్డ్ సర్కమ్లాక్యుషన్, రైట్? ఓకే. కపటపూర్ణమైన మాటలు అంట. కపటపూర్ణమైన మాటలు కావాలని మీరు తప్పించుకోవడానికి మాట్లాడే మాటలు అవే అన్నమాట సర్కమ్లాక్యుషన్. క్వశ్చన్ నెంబర్ 40. అ గ్రూప్ ఆఫ్ పీపుల్ హు ఆర్ గ్యాదర్డ్ టుగెదర్ ఇన్ చర్చ్ టు వర్షిప్ గాడ్. గాడ్ కోసం గనక ఒక దగ్గర మనుషులు ఎక్కువగా జమ అయితే గనక దాన్ని మనం అంటాం కాంగ్రిగేషన్. వి కాల్ ఇట్ కాంగ్రిగేషన్, రైట్? కాంగ్రిగేషన్ ఈస్ దాట్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ who are gathered for the purpose of God or for the purpose of religion. రిలీజియస్ పర్పసెస్ మీద వచ్చి గ్యాదర్ అయ్యే పర్సన్స్ ఏమంటారండి? కాంగ్రిగేషన్ అంటారు. ఏమంటారండి? కాంగ్రిగేషన్. ఓకే, యూ నీడ్ టు కాపీ దెమ్, రైట్? మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ కాంగ్రిగేషన్ అంటాం, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. వామ్ అండ్ సిన్సియర్. ఒక పర్సన్ కనుక వామ్గా సిన్సియర్గా మనకి ఇన్విటేషన్ ఇస్తే అతన్ని ఏమని అనాలి? వామ్ అండ్ సిన్సియర్. కార్డియల్ అంటారండి, సింపుల్, అవునా కదా, రైట్? వి ఇన్వైట్ యూ కార్డియలీ టు అవర్ మ్యారేజ్. కార్డియల్ ఇన్విటేషన్ అంటే మీనింగ్ ఏంటి? వామ్ అంటే మీనింగ్ ఏంటి? హార్దిక పూర్వమైన మనసుతో ఇస్తున్నాము అని చెప్పేసి, అవునా కదా, రైట్? సో వామ్గా కనుక మనం ఎవరైనా పర్సన్స్ని కనుక రిసీవ్ చేసుకోవడం కానీ ఇన్వైట్ చేయడం కానీ చేస్తే దట్ ఈస్ కాల్డ్ కార్డియల్. ఏమంటారండి? కార్డియల్, హార్దిక పూర్వమైన అని మీనింగ్ అనమాట. తెలుగు రాసుకోండి. క్వశ్చన్ నెంబర్ 42. రెడీ టు బిలీవ్ థింగ్స్ అండ్ దేర్ ఫర్ ఈజీ టు ట్రిక్. ఎవరైతే పర్సన్ చాలా బోలాబాలాగా ఉంటాడో అదే ఇక్కడ కనిపిస్తుంది. ఎవరైతే చాలా చాలా ఇన్నోసెంట్గా ఉంటాడో, వేరే పర్సన్ చెప్పినట్టు నమ్మేస్తాడు, ఈజీగా బిలీవ్ చేస్తాడు వేరే పర్సన్స్ని, అండ్ అట్లాంటి పర్సన్స్ని ఈజీగా వేరే వాళ్ళు చీట్ చేస్తారు. ఆ పర్సన్ మనం ఏమంటాం? దాట్ పర్సన్ ఈస్ కాల్డ్ క్రెడ్యులస్. క్రెడ్యులస్ పర్సన్ ఇస్ అ పర్సన్ హూ ఇస్ రెడీ టు బిలీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీబడి. వేరే పర్సన్స్ని ఈజీగా నమ్మేసే వ్యక్తిని అంటారు క్రెడ్యులస్. ఏమంటారండి యాక్చువల్గా? క్రెడ్యులస్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. క్రెడ్యులస్ పర్సనాలిటీ ఈస్ దాట్ పర్సనాలిటీ హూ ఇస్ రెడీ టు బిలీవ్ ఎనీ అదర్ పర్సన్స్ easily, and the person who can be deceived easily is basically called credulous. Simple anamata. Most important words by the way. Question number 43. A person whose job is to be in charge of objects or words of art in a museum or art gallery etc. సో మ్యూజియంకి ఇన్ఛార్జ్ అని చెప్పేసి అడుగుతున్నారండి. అదే నేను చెప్పాను ఒక వీడియో, లాస్ట్ వీడియోలో, అవునా కదా. దట్ పర్సన్ ఈస్ బేసికలీ కాల్డ్ అ క్యూరేటర్. క్యూరేటర్ ఈస్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ అ మ్యూజియం ఆర్ లైబ్రరీ. రిమెంబర్ దిస్. A person who is in charge of a library or museum is basically called a curator. We call him a curator. Most important word, curator. Many times asked in the exam. Question number 44. A political leader who tries to win support by using arguments based on emotion. అవతల పర్సన్స్ యొక్క ఎమోషన్స్తో ఆడుకొని ఎలక్షన్స్ గెలుద్దామని చెప్పేసి అనుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే, రిలీజియస్ కామెంట్స్ చేస్తూ ఉంటాడు, లేకపోతే పనికిరాని కామెంట్స్ చేస్తూ ఉంటాడు, మనుషుల మధ్యలో గొడవలు పెడుతూ ఆ ఎమోషన్ యూస్ చేసుకొని వాళ్ళ సపోర్ట్ తీసుకుందామని చెప్పేసి అనుకుంటాడు. అలాంటి పర్సన్ని, అలాంటి స్పీచ్ని బేసికలీ మనం ఏమని అంటాం? దట్ పర్సన్ ఈస్ బేసికలీ కాల్డ్ డెమోగాగ్. ఏమంటారండి? ఇక్కడ రాయొద్దు, అక్కడ రాద్దాం పక్కన, రైట్? డెమోగాగ్ అంటారండి. ఏమంటారు యాక్చువల్గా?
డెమోగాగ్ ఈస్ దాట్ పర్సన్ హూ ప్లేస్ విత్ ది ఎమోషన్స్ ఆఫ్ పీపుల్. మోస్ట్లీ పొలిటీషియన్స్ అదే చేస్తారు, అవునా కదా, ఇండియన్ పొలిటీషియన్స్, రైట్. డెమోగాగ్ అంటామండి. ఏమంటే యాక్చువల్గా డెమో మీన్స్ పీపుల్, రైట్. సో డెమోగాగ్ ఈజ్ అ పర్సన్ హూ ప్లేస్ విత్ ది ఎమోషన్, who addresses the emotion of the people and uses that emotion for his ఓట్ షేర్ అదనమాట, రైట్. సో ఓట్ బ్యాంక్ కోసం వాడుకుంటాడు, అవునా, రైట్. దుర్జనోక నేత, దుర్జనుల యొక్క నేత అనమాట, సజ్జనుల యొక్క నేత కాదనమాట ఇతను. ఇలా సెలెక్ట్ అయిన పర్సన్స్ ఎవరు కూడా సజ్జనుల యొక్క నేతలు కాదు, దుర్జనుల యొక్క నేత, అవునా. సో సెంటిమెంట్స్ ఎమోషన్స్తో ఆడుకుని గెలిచే ప్రతి ఒక్క నేత దుర్జనుల యొక్క నేత అనమాట, డెమోగాగ్. ఏమంటారండి, డెమోగాగ్. క్వశ్చన్ నెంబర్ 45. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ స్కిన్ డిసీజెస్ ఇస్ కాల్డ్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ కదండి, డెర్మటాలజీ అంటాం, అవునా కదా, రైట్. సో డెర్మటాలజీ అంటే ఏంటి? డెర్మటాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ స్కిన్ రిలేటెడ్ డిసీజెస్. మీకు స్కిన్ ఆర్ స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ వస్తే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? డెర్మాట్ దగ్గరికి వెళ్ళాలి, అవునా, డెర్మటాలజీ. క్వశ్చన్ నెంబర్ 46. అ పర్సన్ హూ డస్ ఆర్ స్టడీస్ సంథింగ్ బట్ ఈస్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్ అండ్ డస్ నాట్ హ్యావ్ మచ్ నాలెడ్జ్, ఎ డాబ్లర్ ఇన్ ది ఆర్ట్ అండ్ లిటరేచర్. దర్ ఇస్ అ బ్యూటిఫుల్ వర్డ్ ఇన్ దిస్, రైట్, దట్ ఈస్ కాల్డ్ అ డాబ్లర్. డాబ్లర్ ఈజ్ అ పర్సన్ హూ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ థింగ్స్ బట్ ఈస్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ ఇట్. కొన్నిసార్లు మనం ఫుట్బాల్ ఆడడానికి వెళ్తాం, సూపర్గా ఆడతాం, కాకపోతే మనం ప్రొఫెషనల్ కాదు, ఇష్టంతో ఆడతాం, అవునా కదా, రైట్. అనురాగంతో ఆడతాం, పాటలు పాడతాం, టైంపాస్కి బాగానే పాడతాం, కాకపోతే ప్రొఫెషనల్గా కాదు, అనురాగంతో పాడతాం. అట్లాంటి పర్సన్ మనం ఏమంటాం? లర్న్ దిస్ వర్డ్, దిస్ ఇస్ కాల్డ్ డిలెటాంటే. ఏమంటారండి? బ్యూటిఫుల్ వర్డ్, డిలెటాంటే. స్పెల్లింగ్ తీసుకోండి, డబుల్ టీ ఇక్కడ వస్తుంది, సింగిల్ టీ ఇక్కడ వస్తుంది. డిలెటాంటే ఈస్ దాట్ పర్సన్ హూ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ సంథింగ్, ఈస్ గుడ్ ఎట్ డూయింగ్ సంథింగ్ బట్ ఈస్ నాట్ ప్రొఫెషనల్ ఇన్ ఇట్. ప్రొఫెషనల్ కాదు, కాకపోతే పని బాగా చేయగలడు, అలాంటి పర్సన్ అంటారు డిలెటాంటే. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవన్నీ. డెమోగాగ్ చాలాసార్లు వచ్చింది, డిలెటాంటే చాలాసార్లు వచ్చింది, మోస్ట్ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 47, రైట్. వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ద స్టడీ ఆఫ్ ద రిలేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ లివింగ్ క్రియేచర్స్ టు ఈచ్ అదర్ అండ్ టు దేర్ ఎన్విరాన్మెంట్. ఓకే, ప్లాంట్స్, యానిమల్స్ అండ్ ఎన్విరాన్మెంట్ యొక్క కనెక్షన్ ఎలా ఒక చైన్ లాగా పనిచేస్తుందని చెప్పేసి స్టడీ చేయాలని బేసికలీ ఏమని అంటారు? ఇట్స్ అ బయాలజికల్ టర్మ్, ఇట్స్ కాల్డ్ ఇకాలజీ. ఏమంటారండి యాక్చువల్గా? ఎకలాజికల్ కనెక్షన్, ఇకాలజీ అంటారండి యాక్చువల్గా, రైట్, ఎకాలజీ. సో అది నోట్ చేసుకోండి ఫాస్ట్గా. ఎకాలజీ ఈజ్ ది కనెక్షన్ బిట్వీన్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ అట్మాస్ఫియర్. నైస్, బ్యూటిఫుల్. క్వశ్చన్ నెంబర్ 48. సంథింగ్ దట్ ఈస్ ఫిట్ టు బి ఈటన్. ఏదైతే మనము తినడానికి తినయోగ్యమైనది ఉంటుందో దాన్ని మనం ఏమనాలి? దట్ ఈస్ కాల్డ్ ఎడిబుల్ సబ్స్టాన్స్. ఏమంటారండి యాక్చువల్గా? ఎడిబుల్ సబ్స్టాన్స్. Edible substances are those substances that you can consume, that can be taken or eaten, right? Question number 49, question number 50, last question, in fact last slide of this video. A person who is sent to deliver an official message from one country to another or to perform a special task. ఒక స్పెషల్ టాస్క్ కోసం ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళే పర్సన్ ఒక స్పెషల్ పర్పస్ మీద ఒక మెసేజ్ డెలివర్ చేయడం కోసం మన కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళే పర్సన్ని ఏమని పిలుస్తాం? దౌత్యవేత్త అని అంటాం. వీ కాల్ హిమ్ ఎమిస్సరీ, డిప్లొమాట్. ఎమిస్సరీ అంటామండి. ఏమంటే యాక్చువల్గా ఎమిస్సరీ. ఎమిస్సరీ ఈజ్ దాట్ పర్సన్ హూ గోస్ టు అదర్ కంట్రీస్ యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ అవర్ కంట్రీ టు డెలివర్ అవర్ మెసేజ్. దాట్ పర్సన్ ఈజ్ కాల్డ్ ఎమిస్సరీ, డబుల్ ఎస్తో రాస్తారు. దౌత్యవేత్త అంటారండి. ఏమంటారు యాక్చువల్గా? దౌత్యవేత్త. క్వశ్చన్ నెంబర్ 50. ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ అనదర్ పర్సన్స్ ఫీలింగ్స్, ఎక్స్పీరియన్సెస్. ఏ పర్సన్ అయితే కనుక వేరే వాళ్ళ యొక్క ఫీలింగ్స్, ఎక్స్పీరియన్సెస్ని హార్ట్తో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాడు, ఆ పర్సన్ని మనం ఏమంటాం? ఎంపథెటిక్ పర్సన్ అంటారండి, రైట్. దట్ మీన్స్ దట్ పర్సన్ హ్యాస్ ఎంపథీ. ఏమన్నట్టు? ప్యాథీ అంటే ఫీలింగ్ కదండి, ఎం అంటే ఫీల్ అవ్వడం, అవునా కదా. ఎంపథీ అంటే మీనింగ్ ఏంటి? వేరే వాళ్ళ మీద మనం సింపథెటిక్ ఫీల్ అవ్వడం, వాళ్ళ యొక్క పొజిషన్, వాళ్ళ ప్రాబ్లమ్స్ని మనము హార్ట్తో ఫీల్ అవ్వడం, అవునా కదా. దట్ ఈస్ కాల్డ్ ఎంపథీ. ఫీలింగ్ లేకపోవడాన్ని, స్టేట్ ఆఫ్ ఫీలింగ్లెస్నెస్ ఈస్ కాల్డ్, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అవునా కదా, రైట్. సో ఇలా మనం ఇంపార్టెంట్ వర్డ్స్ని కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్. మన సోషల్ మీడియా హ్యాండిల్స్ టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవ్వండి తప్పకుండా. అండ్ DUS20 అనే కూపన్ కోడ్ అప్లై చేయండి. 1st నుంచి 5th అక్టోబర్ వరకు మీకు 20% ఆఫర్ అనేది రావడం జరుగుతుంది. యాప్లో ఉన్న కోర్సెస్లో ఎన్రోల్ అవ్వడం కోసం మన యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో నేను పిన్ చేసేసాను. ఆ లింక్ యూస్ చేసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకోండి. పెయిడ్ కోర్సెస్లో డెమో వీడియోస్ ఉంటే చూడండి. ఇమీడియట్గా ఈ 20% డిస్కౌంట్ కూపన్ యూస్ చేసుకొని కోర్సెస్లో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ని కిక్ స్టార్ట్ చేసుకోండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ అవర్ వీడియో, అండ్ మీ ప్రాబ్లమ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. పెయిడ్ కోర్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం వీడియో కంటిన్యూ చేయండి, రైట్. సో ఎవరైతే స్టూడెంట్స్ రాబోతున్న IBPS క్లర్క్ నోటిఫికేషన్ ఎగ్జామినేషన్ రాస్తారో, నెక్స్ట్ మన అక్టోబర్లో ఉంది, అండ్ నవంబర్లో వచ్చే IBPS RRB ఎగ్జామినేషన్ రాస్తారో, PO అండ్ క్లర్క్ ఎగ్జామినేషన్ రాస్తారు, అండ్ SSC ఎగ్జామ్ రాస్తారు. సో బ్యాంక్ ఆస్పిరెంట్స్
ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ మీరు కనుక ఒకవేళ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉన్న ఒక హై లెవెల్ ఇంగ్లీష్ కోర్స్ కనుక నేర్చుకోవాలనుకుంటే 0 లెవెల్ నుంచి అపెక్స్ లెవెల్ వరకు బ్యూటిఫుల్గా ఆర్డర్లో కన్స్ట్రక్ట్ చేసి లాజికల్గా కనెక్ట్ చేసుకుని చెప్పే ఒక లవ్లీ కోర్స్ నేను ఎవ్రీ లెసన్ దగ్గర నుంచి చెప్తాను. గ్రామర్, వొకాబులరీ, కాంప్రిహెన్షన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఎర్రర్ డిటెక్షన్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, క్లోజ్ టెస్ట్, ప్యాసెస్, ఏదంటే అది మీరు చెప్పండి, అన్నీ కూడా దీని లోపల ఉంటాయి. రైట్. సో ఇప్పుడు చూస్తే దాంట్లో గ్రామర్ కవర్ అవుతుంది, దాంట్లో వొకాబులరీ కవర్ అవుతుంది, కాంప్రిహెన్షన్ కవర్ అవుతుంది, ప్రాక్టీస్ పేపర్స్ కవర్ అవుతాయి, అన్ని కవర్ అవుతుంది, లాజికల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రైట్. 300 కాదు, ఆల్మోస్ట్ 400+ వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా అప్డేట్ అయిపోయింది కోర్స్. ఓకేనా. సో ఇమీడియట్గా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కనుక మన యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ యొక్క డౌన్లోడ్ లింక్ మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేసి నేను పెడతాను. రైట్. అది యూస్ చేసుకొని డౌన్లోడ్ చేయండి. ఒకవేళ మీరు CGL ఆస్పిరెంట్ అయినా, CHSL ఆస్పిరెంట్ అయినా, MTS ఆస్పిరెంట్ అయినా, GD ఆస్పిరెంట్ అయినా, CPO స్టెనో ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్స్ అయినా, బ్యాంక్ ఎగ్జామినేషన్ IBPS ఆస్పిరెంట్ అయినా కూడా తప్పకుండా మీకు 499 రూపీస్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ది వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్. ఎవరికైనా ఇంగ్లీష్ ఇబ్బంది అనిపిస్తే దీంట్లో జాయిన్ అవ్వండి, మీరు ఫుల్ మార్క్స్ అయితే స్కోర్ చేసేస్తారు. మన స్టూడెంట్స్ ఈ ఒక్క కోర్స్తో జాబ్స్ కొట్టిన వాళ్ళు వేలల్లో ఉన్నారు. సో తప్పకుండా మీరు కూడా యూటిలైజ్ చేసుకోండి. బ్యాంక్ PO క్లర్క్స్ SSC అదే కోర్స్ అనమాట, దాన్ని మనం అంటాం బ్యాంక్ SSC ఇంగ్లీష్ కోర్స్ అని చెప్పేసి. సో కంబైన్డ్గా ఉంటుంది. సో దీంట్లో మీరు జాయిన్ అయ్యి 499 రూపీస్ కోర్స్లో జాయిన్ అయితే కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ మీకు కవర్ అయిపోతుంది. ఓకే. ఒకవేళ మీలో కనుక స్టేట్ ఎగ్జామినేషన్ SI కానిస్టేబుల్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా, టెట్ DSC AP హైకోర్టు ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఉన్నా, మీరు కనుక ప్రిపరేషన్ థరోగా చేయాలనుకుంటే AP తెలంగాణలో SI కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది. రైట్. తెలంగాణలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ మోస్ట్ ప్రాబబ్లీ డిసెంబర్లో వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి, మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. రైట్. సో మీరు మాత్రం ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది ఎవరి చేతిలో లేదు, బట్ మీరు మాత్రం ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి. రైట్. డిసెంబర్ ఈస్ ది ఎక్స్పెక్టెడ్ డేట్. సో చూసుకోండి. నెక్స్ట్ అండ్ ఏపీకి సంబంధించి SI కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది అని చెప్పేసి అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఇయర్ 100% మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. సో గెట్ రెడీ. మీరు SI కానిస్టేబుల్ ఆస్పిరెంట్ అయితే మీకు ఇంగ్లీష్ ప్రాబ్లం అయితే కనుక ఆ ఇంగ్లీష్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం మిషన్ ఇంగ్లీష్ అనే కోర్స్ మన యాప్లో ఉంది. 399 రూపీస్కి 3 months కోర్సు, 599 రూపీస్కి 6 months కోర్సు కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కవర్ చేయడం జరుగుతుంది. SI కానిస్టేబుల్ ఇద్దరికి, తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటుంది కోర్స్. ఓకే. జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొకటి, AP హైకోర్టు ఆస్పిరెంట్స్ ఎవరైతే మీ లోపల ఉన్నారో, AP హైకోర్టు ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ మీకు నోటిఫికేషన్ మళ్ళీ రాబోతుంది. లాస్ట్ టైం స్టూడెంట్స్ మన కోర్సెస్ యూస్ చేసుకొని సూపర్గా మార్క్స్ కొట్టారు. యూట్యూబ్లో చేసిన వీడియోస్ని కూడా చూసుకొని సూపర్గా మార్క్స్ కొట్టిన స్టూడెంట్స్, డైరెక్ట్ కాల్ చేసి నాకు చెప్పిన స్టూడెంట్స్ కూడా hundreds ఉన్నారు. సో AP హైకోర్టు ఎగ్జామినేషన్ రాబోతుంది, ఆ నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేసుకోండి. రైట్. జూనియర్ అసిస్టెంట్ అయినా, ఎగ్జామినర్ అయినా, లేకపోతే వేరేది ఏదైనా కూడా తప్పకుండా కూడా ప్రిపరేషన్ చేసుకోండి. రైట్. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కోసం మిషన్ ఇంగ్లీష్ కోర్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కోసం బ్యాంక్ SSC ఫుల్ ఇంగ్లీష్ కోర్స్ మీకు కనిపిస్తాయి. సపరేట్గా మన పెయిడ్ కోర్స్లోకి వెళ్ళండి, కోర్సెస్ దగ్గరికి వెళ్ళండి, ట్యాప్ చేయండి, కంటెంట్లోకి వెళ్ళండి, ఫ్రీ డెమో వీడియోస్ అని ఒక ఫస్ట్ ఫోల్డర్ ఉంటుంది, ట్యాప్ చేయండి, వీడియోస్ చూడండి, డెమోస్ నచ్చితే ఇమీడియట్గా జాయిన్ అయిపోయింది. మీకు కనుక జాయినింగ్ రిలేటెడ్ క్వరీస్ ఏమన్నా ఉంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం. 7780623633. తప్పకుండా ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, వాట్సాప్ చేయండి, మా టీం మీకు 100% మీ క్వరీస్ అన్ని కూడా సాల్వ్ చేస్తాయి. రైట్. అండ్ మీరు కనుక ఒకవేళ ఈ వీడియో యొక్క PDF తీసుకోవాలి అనుకుంటే, డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు టెలిగ్రామ్ ఛానల్కి వచ్చేసేయండి. టెలిగ్రామ్లో మీరు ఇంగ్లీష్ విత్ అమీర్ సార్ అని చెప్పేసి స్పేసెస్ లేకుండా సెర్చ్ చేస్తే మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అనేది కనిపిస్తుంది. దాంట్లో మీరు జాయిన్ అయిపోయి హ్యాపీగా ఈ PDFని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఎక్కువ కంటెంట్ కూడా PDFస్ని పొందొచ్చు. రైట్. సెర్చ్ చేయండి వితౌట్ స్పేసెస్. అండ్ దీని యొక్క లింక్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో పింక్ చేసి పెడతాను, అక్కడ క్లిక్ చేసినా కూడా మీరు టెలిగ్రామ్ ఛానల్కి వచ్చేస్తారు. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒకవేళ ఎక్కడి దాకా వీడియో చూసి ఎవరైనా స్టూడెంట్స్ కనుక సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మన ఛానల్కి మీరు మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు, అండ్ మీలాంటి స్టూడెంట్స్కి మీరు మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు, హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. చేస్తారని అనుకుంటున్నాను 100%. రైట్. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఒక్క వీడియో కూడా మీరు మిస్ అవ్వరు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ బటన్ని ప్రెస్ చేయండి, అస్సలు ఆలోచించకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు లైక్ చేస్తే కనుక వీడియో చాలామందికి రీచ్ అవుతుంది, అది బెనిఫిట్ అవుతుంది అనమాట చాలామందికి. రైట్. డోంట్ ఫర్గెట్ టు లైక్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ వ్యూ ఆన్ దిస్ వీడియో ఇన్ కామెంట్ సెక్షన్స్. మీరు వీడియో నుంచి లాభం పొందారా లేదా, మీకు యూజ్ అయిందా లేదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు చేసే ఒక్కొక్క కామెంట్ నన్ను మోటివేట్ చేస్తూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియోస్ చేయడానికి ఎనర్జెటిక్గా. తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ని చాలా ఫ్రూట్ఫుల్గా పెడతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే. కామెంట్ సెక్షన్లో మీ ప్రాబ్లమ్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మెన్షన్ చేయండి, తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో విత్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ప్రతి ఒక్క వాట్సాప్లో ఉన్న ఫ్రెండ్స్కి, వాట్సాప్ స్టేటస్లో, వాట్సాప్ గ్రూప్స్లో, ఎడ్యుకేషన్ గ్రూప్స్లో
ఫేస్బుక్ ఎడ్యుకేషన్ గ్రూప్స్లో, ఇన్స్టాగ్రామ్ పేజెస్లో, స్టోరీస్లో ప్రతి ఒక్క దగ్గర మీరు ఈ వీడియోని షేర్ చేస్తారని నేను తప్పకుండా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. కీప్ సపోర్టింగ్. బై బై. ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ గైస్. జై హింద్.